ఎక్కడికైనా పంపటానికి వాళ్ళు అచీవర్స్‌గా తయారయ్యే అవకాశాలు ఉన్నాయంటే, ఎక్కడికైనా పంపటానికి రెడీ. హ్మ్. ఒక సండే స్కూల్‌కి పంపమంటే అది టైం వేస్టు. హ్మ్. ఒక ఈయూ క్యాంప్‌కి పంపమంటే టైం వేస్టు. ఈయూ బైబిల్ స్టడీకి పంపమంటే టైం వేస్టు. ఇలాంటి యాటిట్యూడు దాన్ని ఔట్‌రైట్ కండెమ్ చేయాల. హ్మ్. చాలా తప్పది. చాలా తప్పది. ఏంటి అంటే వీళ్ళు గాని ఈ క్యాంపులోనో, సండే స్కూల్‌లోనో దేవునికి కమిట్ చేసుకుంటే వాళ్ళు ఎక్కడికెళ్ళినా గాని ప్రొటెక్టెడే. గాడ్ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్. ట్రూ ఇది. హ్మ్. యూ కెన్ బి రిలీవ్డ్. యూ కెన్ ఫీల్ రిలీవ్డ్. వాళ్ళని ఏ కంట్రీకైనా పంపు, ఎక్కడికైనా పంపు. దే ఆర్ సేఫ్. ఎందుకంటే దేవుని భయం వచ్చేస్తుంది వాళ్ళకి. దేవునితో లింక్ అయిపోయారు వాళ్ళు. దేవుని గ్రంథం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. దేవుని పద్ధతి వాళ్ళ లైఫ్ స్టైల్ అయిపోయింది. అలాంటప్పుడు యూ కెన్ ఫీల్ రిలీవ్డ్. బికాస్ వాళ్ళు ఎక్కడున్నా ఎలా ఉన్నా కానీ వాళ్ళు ప్రొటెక్టెడ్గానే ఉంటారులే అని అనుకోవచ్చు. మరి సింపుల్ ట్రూత్ వీళ్ళకి తెలియకపోతే ఏంటంటే సత్యాన్ని నమ్ముతున్నారా లేదా ఈ పేరెంట్స్? ఈ మిస్టరీ దేవుడు చేసే పనిని నమ్ముతున్నారా లేదా? వీళ్ళు కళ్ళతో అబ్జర్వ్ చేసే ప్రాస్పరిటీయా దేవుడు వాళ్ళ విషయంలో కనపరిచే ఆయన ప్రొటెక్షన్ దానికి వాల్యూ లేదా? ఆయన వాళ్ళని పైకి తీసుకెళ్లే ప్రోగ్రెస్ విషయంలో వీళ్ళ దృష్టి ఏంటి? అబ్జర్వబుల్ డేటా మీద దృష్ట్యా, మిస్టరీ మీద దృష్టి లేదా? దేవుడు జరిగించే పనులు నమ్మరా? ఈ మనం కఠినంగా మాట్లాడాలి. నేను ఎప్పుడు కూడా యంగ్ పేరెంట్స్ విషయంలో నేను గట్టిగా మాట్లాడుతున్నాను. ఏంటంటే ఆ జనరేషన్ తయారు చేయాల్సిన బాధ్యత యంగ్ పేరెంట్స్ది.